శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు నరక చతుర్దశి దీపావళి పర్వదిన శుభాకాంక్షాపూర్వక శుభోదయం. ఈరోజు మనం నరక చతుర్దశి గురించి దీపావళి గురించినటువంటి విశేషాలను తెలుసుకుందాం. ఈరోజే రెండు పర్వదినాలు కూడా మనకు కలిసి వచ్చాయి. కారణం ఏమిటి అనంటే అర్ధరాత్రి వేళకు ఏ రోజున అమావాస్య తిథి ఉంటుందో ఆ రోజునే దీపావళి పర్వదినాన్ని ఆచరించాలి అని అన్నారు. కనుక ఈరోజు చతుర్దశి మధ్యాహ్నం 2:15 అయిపోతోంది. ఆశ్వేయుజ కృష్ణ చతుర్దశి మధ్యాహ్నం 2:15 అయిపోయి తర్వాత నుంచి అమావాస్య గడియలు ప్రవేశిస్తున్నాయి కనుక ఇటు నరక చతుర్దశి పర్వదినాన్ని అదే ప్రకారంగా దీపావళి పర్వదినాన్ని రెండింటిని కూడా మనం ఈ రోజునే జరుపుకోవాలి. అందులో ప్రథమంగా నరక చతుర్దశిని పురస్కరించుకొని ఈరోజు ప్రాతకాలమందు చేయవలసినటువంటి విధి విధానాల గురించి తెలుసుకుందాం. నరక చతుర్దశి నాడు, అలానే దీపావళి నాడు, బలిపాడ్యమి నాడు, ఈ 3 రోజులు కూడా, బలిపాడ్యమి అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి తొలి రోజు అవుతుంది. ఈ 3 రోజులు కూడా తైలాభ్యంగన స్నానమును ఆచరించి తీరాలి అని చెప్పని ధర్మశాస్త్రం చెప్తున్నది. తైలాభ్యంగన స్నానం గనక అంటే తలకి ఒంటికి నువ్వుల నూనె రాచుకొని ఎవరైతే చక్కగా తలంటి పోసుకొని స్నానం చేయరో వారికి మహాలక్ష్మి యొక్క అనుగ్రహము కలగదు అని చెప్పని. కనుక దీనివల్ల పాపం కూడా ఏర్పడుతుంది అని అన్నారు. ఒకటి దోషం వస్తుంది, లక్ష్మి అనుగ్రహం కలగదు. రెండోది పాపం కూడా కలుగుతుంది అని అన్నారు. కనుక ఇష్టాయిష్టములతో సంబంధం లేదు ఇక్కడ. శాస్త్రము ఖచ్చితంగా శాసనం చేస్తున్నది 3 రోజులు కూడా తైలాభ్యంగను ఆచరించి తీరాలి అని. కనుక ఈ 3 రోజులు కూడా మనం తైలాభ్యంగన స్నానాన్ని చేయాలి. అయితే ఏంటట, చతుర్దశ్యాం విదూదయే తిలతైలైన స్నానం నరక భీరుణ అంటూ నరక చతుర్దశి తిథి ఉన్నటువంటి రోజున నరకం అంటే భయపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మేము నరకానికి వెళ్ళమండి, యమదర్శనం చేయమండి అని అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తెల్లవారుజామున ఈ తైలాభ్యంగన స్నానాన్ని చేయాలి అని అన్నారు. అంటే మనకి సుమారుగా ఉదయం 5 గంటలకు అవుతుంది. కనుక తెల్లవారుజాము 5 గంటలకి చక్కగా తలకి నువ్వుల నూనె అంటించుకొని, ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు ఉంటారు, అమ్మ కానీ లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి పెద్ద ముత్తైదువు చేత, ఎవరూ లేకపోతే అప్పుడు వారికి వారు పెట్టుకుంటారు, అది వేరే విషయం. అటువంటి పెద్ద ముత్తైదువు చేత చక్కగా అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, పూర్వ పద్ధతి ఇది. అంత నువ్వుల నూనె తీసుకొని మాడుకు చక్కగా అంటుతూ చెప్తారు. అలా అంటించుకొని వాళ్ళ చేత చెప్పించుకున్న తర్వాత అప్పుడు ఉదయం 5 గంటలకు ఒళ్ళంతా చక్కగా నలుగు పిండి పెట్టుకొని ఈ మంగళ స్నానాన్ని చేయాలి. దీనివలన నరక బాధలు తొలుగుతాయి అని చెప్పాను. ఒకవేళ తెల్లవారుజాము 5 గంటలకి స్నానం చేయడం కుదరని పక్షంలో ఉదయం 6 గంటల లోపుగా మాత్రం దీన్ని స్నానాన్ని ఆచరించాలి. నరక బాధలు పోగొట్టేటువంటి చతుర్దశి కనుకనే దీనికి నరక చతుర్దశి అనేటువంటి పేరు వచ్చింది. దీంట్లో ఉండేటువంటి యథార్థమైనటువంటి అంశం. అలా స్నానం చేసేటప్పుడు కూడా ప్రత్యేకించి ఉత్తరేణి పుల్ల కానీ, అంటే ఉత్తరేణి చెట్టు ఉంటుంది కదా, దానికి ఉండేటువంటి ఒక చిన్న కొమ్మ కానీ, లేకపోతే ఆనవ తీగ కానీ, లేకపోతే అంటే కనుక ఆముదపు చెట్టు యొక్క కొమ్మ కానీ, వీటిని తీసుకొని మూడిట్లో ఏది లభిస్తే వాటిని తీసుకొని చక్కగా ముమ్మారు తల చుట్టూ తిప్పుకోవాలట. ఈ మంత్రం చెప్పుకుంటూ, ఇప్పుడు మనం చెప్పేటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ ముమ్మారు తల చుట్టూ తిప్పుకోవాలి. శీతలోష్ణ సమాయుక్త సంకట దశాన్విత హరపాప మపామార్గ భ్రామ్యమాన పునఃపునః అంటూ 3 సార్లు తిప్పుకొని ఆ పుల్లని పక్కన పడేసిన తర్వాత చక్కగా స్నానం ఆచరించాలి. ఇలా ఈ స్నానం చేయటం వలన నరక బాధలు కలగకుండా ఉంటాయి అని చెప్పారు. ఈ స్నానాచరణ అయిన తర్వాత మంచి ఉతికినటువంటి వస్త్రాలు కట్టుకున్నటువంటి వారే యముడికి అందరూ కూడా ఈ రోజున తర్పణాలు చేయాలి. తండ్రి లేనటువంటి వారు లేదా తల్లి లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు నువ్వులతోటి, తల్లిదండ్రులు జీవించి ఉన్నటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే కనుక ఎవలతోటి ఈ తర్పణం చేయాలి అని అన్నారు. వీటన్నిటిని కూడా ఈ మంత్రాలంటే కూడా కింద డిస్క్రిప్షన్లో నేను పొందుపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కింద PDF రూపంలో కూడా మీకు అందిస్తాను. శ్రద్ధాలువులైనటువంటి వారందరూ కూడా దాన్ని చక్కగా చేసుకోవచ్చు. ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా చెప్పించుకొని చేయటం మాత్రం క్షేమమైనటువంటిది. ఒకవేళ కాదు, కనీసం విని భావనా మాత్రంగా అయినా సరే చేయడానికి అవకాశం ఉంటుంది కనుక వాటిని ఇక్కడ నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఉదాహరణకి ఎలా అంటే యమాయ నమః యమం తర్పయామి, యమాయ నమః యమం తర్పయామి, యమాయ నమః యమం తర్పయామి, ఇలా ప్రతి నామాన్ని ముమ్మారు చెప్తూ ఈ తర్పణాలు చేయాలి. అలా యమాయ నమః, మృత్యువే నమః, అంతకాయ నమః, వైవస్వతాయ నమః, కాలాయ నమః, సర్వభూతక్షయాయ నమః, ఔదంబరాయ నమః, దధ్యాయ నమః, నీలాయ నమః, పరమేష్టినే నమః, వృకోదరాయ నమః, చిత్రాయ నమః, చిత్రగుప్తాయ నమః
అంటూ ఈ తర్పణాలను ఆచరించాలి. వీటిలో ధర్మరాజాయ నమః అనేటువంటి నామం కూడా ఒకటి ఉన్నది. ఈ నామాలతోటి ఆ యముడికి తర్పణాలు ఇవ్వాలి. ఇలా యముడికి ఈ రోజున తర్పణములు చేయడం వలన నరక బాధలు ఉండవు. ఇలా నరక బాధలు లేకుండా, ప్రేత బాధలు లేకుండా చేస్తుంది కనుక దీనికి నరక చతుర్దశి అని, ప్రేత చతుర్దశి అని 2 పేర్లు ఉన్నాయి. చాలామందికి మనకి లోకంలో చెప్పుకునేటువంటి కథ ఏంటంటే, కృష్ణ పరమాత్మ ఈ రోజున నరకాసుర సంహారం చేశాడు, అందుకని చెప్పని దాని విజయ పర్వాన్ని పురస్కరించుకొని మనం ఇవంతా కూడా ఆచరణ చేస్తున్నాం కనుక నరకాసుని సంహరించినటువంటి రోజు ఈ రోజు అని చెప్తూ ఉంటారు. అయి ఉండవచ్చు కాక, కానీ శాస్త్రమందు మాత్రం దీన్నే ప్రధానంగా చెప్పారు. ఈ నరకాసుర వధకి సంబంధించి కూడా ఒక కథ ప్రచారంలో ఉన్నటువంటిది ఏమిటి అని అంటే, సత్యభామాదేవియే నరకాసుని సంహరించింది అని చెప్పని పోతనామాచ్యుల వారి యొక్క భాగవత గ్రంథంలో కూడా మనకి అటువంటివే కనబడుతూ ఉంటాయి. కానీ యథార్థంగా మనకి వ్యాస భాగవతమందు కనుక చూసినట్లయితే గనక స భార్యో గరుడారూఢ ప్రాగ్జ్యోతిషపురం యయౌ అంటూ దీనికి సంబంధించినటువంటి వృత్తాంతం మనకు కనబడుతున్నది. నరకాసుడు ప్రాగ్జ్యోతిషపురాన్ని ఏలేటువంటి ఒకానొక రాక్షసుడు. ఈ ప్రాగ్జ్యోతిషపురం అనేది ప్రస్తుతం మనకు ఉన్నటువంటి అస్సాం ప్రాంతాల్లో మనకు కనబడుతూ వస్తున్నటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి కామాఖ్య క్షేత్రం ఏదైతే ఉందో ఆ తల్లిని వాడు ఆ కామాఖ్యాదేవిని ఆరాధన చేస్తూ ఉండేటువంటి వాడని. ఈ గోపకాంతలు ఎవరైతే ఉన్నారో 16,000 మంది గోపికలు, వాళ్ళందరినీ కూడా ఈ నరకాసుడు ఎత్తుకుపోయినప్పుడు వారందరినీ రక్షించడానికి, నరకుడి యొక్క ఉపద్రవాన్ని లోకం నుంచి కూడా తప్పించడానికి సాక్షాత్తు కృష్ణ పరమాత్మ సంకల్పం చేసి గరుడ వాహనం మీద తన భార్య అయినటువంటి సత్యభామాదేవితో కలిసి నరకాసుడు ఉండేటువంటి ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళాడని, అక్కడ అనేకమైనటువంటి దానవులను సంహరిస్తూ చివరికి నరకాసుడు సంహరించాడని చెప్పారు. చక్రేణ క్షురణేమిన అంటూ తన చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రాయుధం చేత నరకాసుని సాక్షాత్తు కృష్ణ పరమాత్మని సంహరించినట్లుగా వ్యాస భగవానుడి యొక్క భాగవతం ముందు చాలా స్పష్టంగా ఉన్నది కనుక కృష్ణ పరమాత్మయే ఈ యొక్క నరకాసుర సంహారం చేసినటువంటి వాడు అని చెప్పని మనం రూఢిగా తెలుసుకొనవచ్చు. అలానే కృష్ణ పరమాత్మ నరకాసుర సంహారం చేసిన తర్వాత ఈ 16,000 మంది గోపికల్ని కూడా చరణించి విడిపించిన తర్వాత ఈ 16,000 మంది గోపికలు కూడా కృష్ణుణ్ణి శరణు వేడారట. మహాప్రభో, మమ్మల్ని ఇప్పుడు ఎవరు వివాహం చేసుకుంటారు? మా యొక్క జీవితం అంతా కూడా అభాసుపాలైపోయింది అని అంటే, మీరందరూ కూడా నన్ను భర్తగా స్వీకరించవచ్చు, మీరు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా, అంటే మీ ఎవరికి ఇబ్బంది కలగకుండా మీకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా నా పేరు చెప్పుకోండి, నేను రక్షిస్తాను మిమ్మల్ని అని చెప్పి ఆయన వాగ్దానం చేసేట. అట్లా 16,000 మంది గోపికలు వచ్చారనేది కానీ నిజంగా 16,000 మంది గోపికలతోటి కూడా కలిసి కృష్ణ పరమాత్మ ఆనందించాడు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది చాలా తప్పుదైనటువంటి మాట. మనం సినిమాలు చూసి ఇట్లాంటివన్నీ కూడా రూఢి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కనుక యథార్థమైనటువంటి గ్రంథపఠనం చేయకపోయినట్లయితే ఇటువంటి ఉపద్రవాలే మనకు కలుగుతూ వస్తాయి. అలానే చతుర్దశ్యాంతుయే దీపా నరకాయ దదంతి చ తేషాం పితృగణా సర్వే నరకాత్ స్వర్గమాప్నురయ. ఈ చతుర్దశి తిథి యందు నరకాసురుడికి అలానే యముడికి ఇద్దరికి కూడా దీపదానం చేయాలన్నారు. వీటి వలన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా స్వర్గాది లోకాలకి వెళ్తారట. ఒకవేళ మన పితృదేవత నరకాది లోకాల్లో ఉన్నట్లయితే వారు అక్కడి నుంచి కూడా స్వర్గాది లోకాలకి వెళ్తారు అని చెప్పని దీని గురించి చాలా విస్తారంగా చెప్పారు. అలానే మాషపత్రస్య శాఖం వై భుక్త్వా తస్మిన్ దినే నరః ప్రేతాఖ్యాయాం చతుర్దశ్యాం సర్వపాపై ప్రముచ్యతే అంటూ ఈ రోజున మినప చెట్టు యొక్క ఆకులు ఏవైతే ఉంటాయో వాటిని ఆహారంగా స్వీకరించాలి. అలా స్వీకరించడం వల్ల సమస్తమైనటువంటి పాపములు తొలుగుతాయని చెప్పని శాస్త్రం మనకి దిశానిర్దేశం చేస్తూ వస్తున్నది. అయితే చాలామందికి మినప చెట్టు యొక్క ఆకులు లభించడం కష్టం. అలాంటప్పుడు ఏమి చేయాలంటే మినుము తినవచ్చు. ఆ మినుము తిన్నా కూడా మనకి పాపనాశనం కలుగుతుంది కనుక మినపప్పుతో చేసినటువంటి పదార్థములు గారెలు వంటివి ఏవైనా సరే ఈ రోజున మనం ఆహారంగా స్వీకరించినట్లయితే గనక ముందుగా మనకి ఉండేటువంటి పాపములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శమిస్తాయి. కనుక నరక చతుర్దశి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పాపాన్ని ఉపశమింపజేయటం, నరకానికి మనం వెళ్లకుండా ఉద్ధరింపబడడం అనేటువంటిది ఇందులో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ధ్యేయంగా కనబడుతుంది. అలానే శక్తి ఉపాసకులైనటువంటి వారు అంటే అమ్మవారిని ఆరాధించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈరోజు అత్యంత ప్రధానమైనటువంటి రోజు. మహారాత్రి సముత్పన్న చతుర్దశ్యా మునీశ్వర అతస్తదుత్సవ కార్య శక్తి పూజ పరాయణై అంటోంది స్కాంద పురాణం. పరాదేవత అయినటువంటి ఆ పరాశక్తి ఈ రోజున అర్ధరాత్రి వేళ ఉద్భవించిందిట.
అందుకని చెప్పని అమ్మవారంటే భక్తి కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజున నక్తవ్రతాన్ని పాటిస్తూ పొద్దున్నుంచి రాత్రి దాకా కూడా ఉపవాసం ఉండి రాత్రి వేళ అమ్మవారిని పూజించడం అనేది సకల శుభములను చేకూరుస్తుంది అని అన్నారు. అందుకని చండీ ఉపాసన ఇటువంటి ఉపాసనాపరులైనటువంటి వారందరూ కూడా ఈ రోజున అమ్మవారిని విశేషంగా పూజిస్తారు. ఆ మూలమంత్ర జపాదులు చేయడం, సప్తసతీ స్తోత్రములను పారాయణ చేయడం ఇటువంటివన్నీ కూడా విస్తారంగా చేస్తారు. ఇట్లా ఈ చతుర్దశికి సంబంధించినటువంటి విశేషాలు మనకు అనేకం కనబడుతూ వస్తున్నాయి. అయితే ఈసారి మనకి తిథిద్వయం ఉన్నటువంటి కారణం చేత ఈ చతుర్దశి అమావాస్య రెండింటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే దీపావళికి సంబంధించిన కార్యక్రమం, నరక చతుర్దశికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఈ రోజునే చేయాలి. వాటిల్లో ఈసారి దీపావళి చాలా విశేషంగా స్వాతి నక్షత్రంతో వచ్చింది. స్వాతి నక్షత్రంతో ఎప్పుడు దీపావళి కలిసి వచ్చినా అది అద్భుతం. స్వాతి ఐశ్వర్యప్రదాయకమైనటువంటి నక్షత్రం. అందుకని మనందరికీ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగించేటువంటిది ఇది అని చెప్పుకోవాలి. ఈరోజు సాయంకాలం సంధ్యవేళ మనము ఉల్కా ప్రదర్శనం చేయించాలట పిల్లల చేత. ఈ ఉల్కా ప్రదర్శనం అంటే ఏమిటంటే గోగు కొమ్మలు ఉంటాయి. అంటే మనకి గోంగూర వస్తుంది కదా, ఆ గోంగూర కాడలు ఉంటాయి. వాటికి ఎలా ఉంటాయి, పక్క పక్కన కొమ్మలు వస్తుంటాయి. వాటిని ఆ కాడలు అన్నిటికి కూడా మొదట్లలో కాస్త నువ్వుల నూనెలో నాంచినటువంటి గుడ్డ పీలికలు ఏవైతే ఉంటాయో వాటిని చుట్టాలి. చుట్టి వెలిగిస్తే చక్క దీపాల్లాగా వెలుగుతూ ఉంటాయి. వాటి చేత పిల్లల చేత ఆకాశం వైపు ఇలా చక్కగా చూపిస్తూ ఆడిస్తూ ఉండాలి. అలా ఆడించేటప్పుడు కూడా మనం పూర్వం ఏం చెప్పేవాళ్ళంటే దుబ్బు దుబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద పుట్టకర్ర, పట్టుకురా బావమరిది వంటి పాటలు పాడుకుంటూ ఉండేవారు. ఇవన్నీ కూడా సంప్రదాయంలో చాలా విశేషమైనటువంటివి. ఇప్పటికి కూడా మనకి పల్లెటూరులో అక్కడక్కడా కాస్త ఇవి కనబడుతూ వస్తున్నాయి. ఈ ఉల్కా ప్రదర్శనం అనేటువంటిది పితృదేవతలకి దారి చూపెడుతుంది అని అన్నారు. పితృదేవతలకు దారి చూపెట్టడం ఏమిటంటే వాళ్ళకి దారి కనబడదా అంటే పితృదేవతలు సంతసిస్తారట. పితృదేవతలు ఎప్పుడు వస్తారు భూలోకంలోకి అంటే పితృపక్షాలు ప్రారంభమైనప్పుడు భాద్రపద పూర్ణిమ వెళ్ళినటువంటి మరుసటి రోజు నుంచి కూడా పితృదేవతలు భూలోకంలో ఉంటారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా పితృదేవతలు ఇక్కడే ఉంటారట. తమకి ఆ 15 రోజుల్లో ఎవరన్నా పితృతర్పణాలు చేయనటువంటి వారు ఉన్నట్లయితే వారందరూ కూడా ఆశ్వేయుజ శుద్ధ విదయ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రోజు తర్పణాలు చేసిన సంతసిస్తారు. అందుకని దానికి ప్రీతి విదయ అని పేరు. ఆ రోజు కూడా చేయనటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే కనుక వారు ఈరోజు ఆచరణ చేసినప్పటికీ కూడా దానితో సంతుష్టి చెందినటువంటి వారే ఆ పిల్లలు నాకు చక్కగా తర్పణాలు చేశారు, నా వంశం వృద్ధి చెందింది, నా పిల్లల చేత మనవళ్ళ చేత మనవరాళ్ల చేత కలకల్లాడుతోంది అని చెప్పని సంతోషపడినటువంటి వారై మనకి ఆయురారోగ్యములు కలిగే విధంగా, వంశాభివృద్ధి కలిగే విధంగా, సకల శ్రేయస్సులు కలిగే విధంగా మనల్ని ఆశీర్వదించి వారు మళ్ళా తమ పితృలోకాలకు వెళ్తారట. అందుకని చెప్పని ఈ రోజున ఇలా ఉల్కా ప్రదర్శనం చేయించాలి అని చెప్పని మనకు చెప్తూ ఉంటారు. ఇందులో కూడా ఒక విశేషం చూడండి, ఆ పాటలో కూడా బాగుంటుంది. ఏమిటంటే పుట్ట మీద పొట్టకర్ర పట్టుకురా బావుమరిది. ఏమిటిది అంటే జొన్న చేనులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పుట్టినటువంటి పాటగా దీన్ని మనం భావన చేయవచ్చు. జొన్న చేనులు ఈ సమయానికల్లా ఏమవుతాయనంటే కాస్త అప్పటికి పొట్ట కొంచెం పెరిగి ఉంటుంది ఆ జొన్న కంకికి. అందుకని చెప్పి అవి తీసుకొచ్చుకొని ఆ లేతగా ఉండేటువంటి కంకులు తింటూ ఉంటారన్నమాట ఈ రోజున పిల్లలందరూ కూడా. అందుకని అటువంటి పాటలన్నీ కూడా మనకి అక్కడ కనబడుతూ ఉంటాయి. ఇలా మొత్తానికి ఈ రోజంతా కూడా అన్ని విధాల పొద్దున లేచి తలస్నానం చేసుకోవడం, నువ్వుల నూనె అంటుకొని తర్వాత నూతన వస్త్రాలు ధరించడంతో సహా పిండి వంటలు ఆరగించడంతో సహా అన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు సాయంకాలం వేళ మనం అందరం కూడా మహాలక్ష్మీదేవిని పూజించాలి. ఈ మహాలక్ష్మీదేవిని ఈరోజున సాయంకాలం వేళ పూజించేటప్పుడు మనం ఏ సమయంలో పూజించాలి, ఎలా పూజించాలి అనేటువంటి అంశాలకు వస్తే కొంతమందికి దస్త్రమును ఈ రోజున ప్రారంభం చేయడం అలవాటుగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు పనిచేస్తారు. దస్త్రం అంటే తమ లెక్క ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఖర్చులకు సంబంధించినటువంటి లెక్కాపత్రాలు ఏవైతే అవన్నీ కూడా ఈ రోజు నుంచి కూడా ప్రారంభం చేస్తారు. నూతనమైనటువంటి పుస్తకాలను పెట్టుకొని ఇవి ఎక్కువగా మార్వాడీలు చేస్తూ ఉంటారు. అటువంటి వాటికి ఈ రోజున సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు కూడా చక్కటి శుభ సమయం ఉంది. 5 గంటల దగ్గర నుంచి 7 గంటల వరకు కూడా చక్కటి శుభ సమయం ఉంది. మరలా 8:45 నుంచి 10:15 వరకు కూడా ఈ శుభ సమయం ఉంది. 8:45 నుంచి 10:15 వరకు కూడా మనకి శుభ సమయం కనబడుతూ వస్తున్నది. ఇక దీపావళి పూజ అమ్మవారికి సంబంధించింది ఏదైతే ఉందో ఈ దీపావళి ధనలక్ష్మి పూజ మనం చేసుకోవడానికి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయం సాయంత్రం 5:35 నుంచి 7:35 వరకు. సాయంత్రం 5:35 నుంచి 7:35 వరకు కూడా ఈ రోజున సాయంత్రం వేళ మనం అందరం కూడా ధనలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కోరి చక్కగా తల్లిని అర్చన చేయవచ్చు.
అలానే అర్ధరాత్రమందు ఈ రోజున లక్ష్మీ పూజ చేస్తారు. ఇది చాలా విశేషం. కొన్ని ప్రాంతాల్లో మనకి ఇది వాడుకలా కనబడదు కానీ అర్ధరాత్రి యందు చేసేటువంటి లక్ష్మీ పూజ చాలా ప్రసిద్ధిగా ఉంది. అంటే ప్రతిరోజు అర్ధరాత్రి కాదు, ఒక్క దీపావళి నాటి రాత్రి మాత్రమే అర్ధరాత్రి నాడు లక్ష్మీ పూజ చేయాలి అనేటువంటి ఒక శాస్త్ర నియమం కూడా ఉన్నది. దాన్ని అనుసరించి రాత్రి 11:30 నుంచి 12:15 మధ్య ఈ యొక్క లక్ష్మీ పూజను ఆచరించడం అనేది మంచిది. రాత్రి 11:30 నుంచి 12:15 మధ్య రాత్రి వేళ ఈ యొక్క మధ్యరాత్రి వేళ ఈ యొక్క ధనలక్ష్మి పూజని మనమందరము కూడా ఆచరించాలి. ఇది మనకి సమస్త శుభాలను కూడా శ్రేయస్సులను కూడా కలగజేసేటువంటి శుభ సమయాలు. ఈ సమయంలో ఆచరణ చేయడం మంచిది. ఎందుకు ఈ రోజే ధనలక్ష్మి పూజను మనం ఆచరిస్తున్నాం మిగతా రోజుల్లో కాకుండా అంటే దీనికి స్కాంద పురాణంలో ఉన్నటువంటి వైష్ణవ ఖండంలో చాలా విచిత్రమైనటువంటి ఒక వృత్తాంతాన్ని తెలియజేస్తారు. ఒకప్పుడు బలిచక్రవర్తి దేవతలందరినీ కూడా బంధించి తన లోకాన్ని తీసుకువెళ్ళాడు. అంటే దేవతలందరినీ తన అధీనంలో పెట్టుకున్నాడు. ఆ సమయంలో లక్ష్మీదేవి కూడా బలి యొక్క అధీనంలో ఉన్నదట. ఆ తర్వాత బలి బంధనం నుంచి విడిపించుకున్నటువంటి ఆ తల్లి దేవతలు అందరూ కూడా తమ తమ నెలవులందరికీ కూడా వెళ్ళిపోయారు. అంటే తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు దేవతలందరూ కూడా కొంతకాలం అయిన తర్వాత లక్ష్మీ యొక్క అనుగ్రహము ప్రసన్నత తగ్గుతున్నాయని గుర్తించినటువంటి వారే వైకుంఠానికి వచ్చారట. ఆ సమయానికి వైకుంఠంలో అమ్మవారు చక్కగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఆ రోజు ఉన్నటువంటి రోజే ఈ దీపావళి పర్వదినం కలిగి ఉన్నటువంటి రోజు కనుక వాళ్ళందరూ అమ్మవారిని ప్రబోధం చేశారట. అంటే నిద్ర లేపారటమ్మ, మమ్మల్ని అనుగ్రహించు, లోకాలన్నింటినీ కూడా అనుగ్రహించు, నీ యొక్క చల్లని వీక్షణములు లేకపోయినట్లయితే కనుక లోకములన్నీ కూడా ఉపద్రవాన్ని చెందుతాయి కదా అని చెప్పని ప్రబోధం చేస్తే ఆ తల్లి వెంటనే మేలుగాంచి వారందరినీ కూడా అనుగ్రహించింది అని చెప్పని దీనికి ఉండేటువంటి విశేషాన్ని చెప్తారు. అందుకనే ఈ రోజున లక్ష్మీ పూజలో ప్రధానంగా మనం అమ్మవారిని విస్తారంగా స్తోత్రం చేయాలి. మనందరికీ తెలిసిందే లక్ష్మీ పూజ పద్ధతి ఎలా చేసుకుంటాం అనేది. చక్కగా దీపారాధన చేస్తాం. ఈ దీపారాధన ఆవు నెయ్యితో చేయడం శ్రేయస్కరం. ఆవు నెయ్యి దొరకని పక్షంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఈ నువ్వుల నూనెతో దీపారాధన చేసి అమ్మవారికి తామర పువ్వును ఖచ్చితంగా అమ్మవారి పాదాల దగ్గర మాత్రం ఈరోజు ఉంచండి. తామర పువ్వు ఒక్కటి పెట్టినా సరే తామర పువ్వు మాత్రం ఖచ్చితంగా ఉంచండి. తామర పువ్వులు లభించని పక్షంలో మాత్రమే మీరు గులాబీ పూలను సేకరణ చేసుకొని వాటితో అర్చన చేయవచ్చు. కానీ తామర పువ్వు ఉంటేనే ఈ రోజున చాలా విశేషం. ఇక్కడ తామర పువ్వుల యొక్క సజ్జ మీద ఈ రోజున అమ్మవారు పవలించి ఉన్నట్టుగా అందరికీ దర్శన భాగ్యాన్ని కలగజేస్తారు అని చెప్పని మనకు పురాణాల్లో వర్ణన కనబడుతూ వస్తున్నది. కనుక తామర పువ్వు ఉంటే మంచిది. కుదరని పక్షంలో మాత్రం దానికి ప్రత్యామ్నాయంగా శతపత్రంగా పిలువబడేటువంటి ఈ యొక్క గులాబీ పూలు ఏవైతే ఉన్నాయో వాటితో కూడా మనం అర్చన చేయవచ్చు. ఈ రెండవ పుష్పాలలో చాలా విశేషమైనటువంటివి. అలానే ఇక జాజులు, మల్లెలు, ఇతరత్రా సుగంధం కలిగినటువంటి చంపక పుష్పాలు అంటే మనకు ఉండేటువంటి సంపెంగలు ఇట్లాంటివి ఏవి ఉన్నాయో అవన్నీ కూడా ఆశ్రయించి వాటితో కూడా మనం పూజ చేయవచ్చు. అయితే ఈ రెండు మాత్రం అత్యంత ప్రధానమైనటువంటివి. తామర పువ్వు, గులాబీలు మాత్రం అత్యంత ప్రధానమైనటువంటివి. అట్లనే పత్రాల్లోకి వస్తే కనుక మారేడు దళాల యందు లక్ష్మీ స్థిరనివాసం ఉంటుంది అని చెప్పని కనుక లేతవైన మృదువైన చినగనటువంటి అద్భుతమైనటువంటి కోమలమైనటువంటి మారేడు దళాలు ఏవైతే ఉంటాయో వాటితోటి తులసి దళములతోటి పత్రాలతో అమ్మవారిని ఈ రోజున పూజించాలి. ఇక మనకు ఉండేటువంటి మరువు మొదలైనటువంటి పత్రాలు ఏవైతున్నాయో వాటితో కూడా అర్చన చేయొచ్చు. కానీ ఈ రెండు పత్రాలు ప్రధానంగా ఉండాలి. అంటే మనకి ఏమేం కావాలి వారి పూజలోకి? తామర పువ్వు, గులాబీ పువ్వులు, మారేడు దళాలు, తులసి దళాలు, వీటితోటి అమ్మవారిని పూజ చేయాలి. ఈ పూజ చేసేటప్పుడు అమ్మవారికి చక్కగా ముందుగా స్నానం చేయించండి. గోక్షీరంతో స్నానం చేయించండి. అలానే పసుపు నీటితోటి స్నానం చేయించండి. ఈ రెండు చాలా మంచివి. చక్కటి ఆవు పాలు దొరికినాయి, ఆవు పాలతోటి అమ్మవారికి స్నానం చేయించండి. ఆవు పాలు దొరకలేదు, కేవలం పసుపు నీటితోటే స్నానం చేయించండి. ఇలా పసుపు నీటితో స్నానం చేయించడానికి మీకు మంత్రాలు ఏం రావు. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం అంటూ ఉండేటువంటి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం ఏదైతే ఉందో దాన్ని ముమ్మారు చెప్తూ ఈ రోజున అమ్మవారికి పసుపు నీటితో స్నానం చేయించండి. లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి ఈ రోజు కన్నా అద్భుతమైనటువంటి రోజు ఇంకొకటి లేదు. ధనలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇదే అత్యంత ప్రధానమైనటువంటి రోజు. ధనలక్ష్మి అంటే ఏమిటి? ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ధన్యతని చేకూరుస్తుంది. అంటే ఐశ్వర్యం సవ్యంగా ఖర్చు అయ్యే విధంగా కూడా మనం అనుగ్రహిస్తుంది. కనుక అలా చేసి అమ్మవారిని పూజించేటప్పుడు ఇందా చెప్పుకున్నటువంటి పుష్పాలతోటి ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః అంటూ లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామంతో చక్కగా పూజ చేసుకోండి. ఇలా పూజ చేసుకునేటప్పుడు కూడా మీకు అవకాశం ఉన్నట్లయితే రూపాయి బిళ్ళలు, 1 రూపీ కాయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక 108 రూపాయి బిళ్ళల దగ్గర పెట్టుకోండి. ఆ 108 రూపాయి బిళ్ళల దగ్గర పెట్టుకొని ఒక్కొక్క రూపాయి బిళ్ళతో ఒక్కొక్క నామం చెప్తూ అమ్మవారికి అర్చన చేస్తురండి. ఒక అష్టోత్తరం మీరు చేయాలనుకున్నారు, ఒక 108 రూపాయి బిళ్ళల దగ్గర పెట్టుకున్నారు. ప్రకృత్యై నమః అమ్మవారి పాదాల దగ్గర 1 రూపాయి బిళ్ళ పెట్టండి.
వికృత్యై నమః అమ్మవారి పాదాల దగ్గర రెండో రూపాయి బిళ్ళ పెట్టండి. ఇలా మెల్లగా నిదానంగా చక్కగా చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం అనేది చాలా మంచిది. అయితే లక్ష్మీ పూజ ఎప్పుడు చేసినా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే కేవలం అమ్మవారిని పూజించకూడదు. నారాయణుడితో కలిపి అమ్మవారిని పూజించాలి. అప్పుడు ఆ తల్లి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మన యందు వర్షిస్తుంది. అందుకని లక్ష్మీ పూజకి ప్రారంభంలోనే విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రాలు శాంతాకారం, భుజగజైనం, పద్మనాభం, సురేషం, విశ్వాధారం, గగన సదృశం ఇత్యాదిగా ఉండేటువంటి స్తోత్రాలు ఏవైనప్పటికీ కూడా కాస్త పారాయణ చేసి అప్పుడు లక్ష్మీ ఆరాధన చేసినట్లయితే గనక మనకి అనుగ్రహం ఉంటుంది. దాంట్లో కూడా మూర్తి ఉండాలి. ఫోటో కానీ మూర్తి కానీ పక్కన విష్ణుమూర్తిది పెట్టాలి, ఆ పక్కన లక్ష్మీదేవిది పెట్టుకోవాలి. ఈ ధనలక్ష్మీ పూజలో కూడా అమ్మవారు చక్కగా పై 2 చేతులతో 2 తామర పూలు పట్టుకొని కింది 2 చేతుల్లో కూడా వరాభయ ముద్రలను కలిగి ఉండి పైన ఆవిడ యొక్క కిరీటం పైగా చక్కగా ఏనుగులు 2 కూడా తమ తొండాలతోటి బంగారు కలశాలతో అమ్మవారిని అభిషేకిస్తూ ఉండగా ఆర్ద్రమై ఉన్నటువంటి ఆ మూర్తిగా ఉండేటువంటి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకొని పూజ చేయాలి. విష్ణుమూర్తి యొక్క చిత్రపటం కానీ విగ్రహం కానీ లభించకపోతే వేణువు ఊదుతూ ఉన్నట్టుగా ఉండేటువంటి గోపాలకృష్ణుడు వెనకాల ఉండాలి. ఉండేటువంటి గోపాలకృష్ణుడి యొక్క విగ్రహాన్ని అయినా సరే పెట్టి అమ్మవారి ప్రక్కన పూజ చేస్తే లక్ష్మి చాంచల్యాన్ని కలిగి ఉండదు. అంటే స్థిరంగా మన ఇంట ఉంటుంది. అదే ప్రకారంగా ఈ 2 మూర్తులు కూడా మనకు లభించిన పక్షంలో మాత్రం వినాయకుడిని అయినప్పటికీ అమ్మవారి పక్కన పెట్టి పూజ చేయడం అనేది మంచిది. కానీ గోపాలకృష్ణుడితో కలిపి లక్ష్మీ ఆరాధన చేయటం అనేది మనకి ఎందుకునో పెద్దల నుంచి కూడా చాలా సంప్రదాయంగా వస్తున్నటువంటి అంశం ఒకటి ఉంది. పాతకాలపు ఇనప బీరువాలు చూసినట్లయితే ఒకవైపు గోపాలకృష్ణుడు ఇంకోవైపు లక్ష్మీదేవి కనబడుతూ ఉంటారు. ఎందుకని పశు సంపద ఉంటే కదా ఐశ్వర్యం ఉండేది. అందుకని వీరిద్దరిని కూడా ఉంచుతారు. ఆ గోపాలకృష్ణుడి యొక్క అనుగ్రహం ఉంటే సంపద దానంతట అదే వస్తుంది అనేటువంటి కారణం చేత కనుక ఈ మూర్తులను పెట్టుకొని ఇందాక చెప్పిన ప్రకారంగా పూజ చేసుకొని అమ్మవారికి నైవేద్యంలో నేతితో చేసినటువంటి తీపిని నివేదన చేయాలి. నేతితో చేసినటువంటి తీపి వంటకాలు మీరు ఏవైనా సరే తయారు చేసుకోండి గాక దయచేసి అమ్మవారికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా సేమియా పాయసాలు నైవేద్యం పెట్టకండి. సేమియా పాయసాలు నైవేద్యాలకి పనికి రావు. కనుక సేమియా పాయసం కాకుండా ఇతరత్ర ఇంట్లో మీరు ఏదైనా సరే తయారు చేయండి, అవి నైవేద్యం పెట్టండి పాయసాలు. అలానే నేతితో చేసినటువంటి తీపి వంటకాన్ని ఈరోజు ఖచ్చితంగా అమ్మవారికి నివేదన చేయండి. ఇలా పూజ అంతా చేసిన తర్వాత చక్కగా చేతులు 2 కూడా జోడించుకొని శ్రద్ధగా భక్తిగా మనస్సులో అమ్మవారిని భావన చేస్తూ నమస్కారం చేసుకొని త్వంజ్యోతి శ్రీ రవీంద్వగ్ని విద్యుత్ సౌవర్ణ తారకా సర్వేషాం జ్యోతిషాం జ్యోతిర్దీపజ్యోతి స్థితే నమః. యా లక్ష్మీ దివసే పుణ్యే దీపావళ్యాంచ భూతలే గవా గోష్ఠేతు కార్తిక్యాం సా లక్ష్మీ వరదా మమ అని నమస్కారం చేసుకోవాలి. ఈ మంత్రం ఏదైతే ఉందో దీన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో నేను పొందుపరుస్తున్నాను. కనుక చక్కగా మీరు రాసుకొని ఒక కాగితం మీద దగ్గర పెట్టుకొని అయినప్పటికీ కూడా అమ్మవారి దగ్గర చదువుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఈరోజు నీ మంత్రం చెప్పాలట, దేవతలు ఇలా చెప్పారు అమ్మవారి దగ్గర ఈరోజు అని చెప్పని మనకి స్కాంద పురాణంలో ఉండేటువంటి వైష్ణవ ఖండం మనకి తెలియజేస్తూ వస్తున్నది. కనుక మనం కూడా ఈ రోజున ఇలానే అమ్మవారిని ఆరాధన చేయాలి. ఇలా చేసిన తర్వాత మీ సంప్రదాయాలను అనుసరించి టపాకాయలు కాల్చుకోవడం ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవడం అనేది మొదలు పెట్టాలి. కొంతమంది ఈ రోజున జూదం ఆడతారు. జూదం అంటే మనకి టీవీలో చెప్తున్నట్టుగా ఉండేటువంటి నిజంగా బయటికి వెళ్ళి అందరితో కలిసి ఆడుకునేటువంటి జూదం కాదు. ఇంట్లో సరదాగా నలుగురు కలిసి ఆడుకుంటారు. ఆడుకున్నప్పుడు ఎవరు గెలుస్తారో ఎవరు ఎక్కువగా సంపాదించుకుంటారో దాంట్లో వారికి ఆ సంవత్సరం అంతా గెలుపు ఉంటుంది. సంవత్సరం అంతా కూడా ఐశ్వర్యం కలుగుతుంది. అంటే ఇందులోనే ఐశ్వర్యం వస్తుంది కానీ అన్నింటా ఐశ్వర్యం కలుగుతుందని ఒక ప్రతీక. కనుక ఈ ఒక్కరోజే తప్ప దీన్నే ఇంకా వ్యసనంగా పెట్టుకోకూడదు. ఇది కేవలం జయాపజయాలు తెలుసుకోవడానికి ఒక మార్గంగా మాత్రం ఈరోజు చెప్పబడినటువంటి అంశం. కొంతమంది మాత్రమే చేస్తారు, అన్ని సంప్రదాయాల్లో మాత్రం ఇది లేదు. చాలా సంప్రదాయాల్లో మాత్రం ఇది బలిపాడ్యం నాడే మనకి కనబడుతూ వస్తున్నటువంటిది. అలానే ఈ రోజున టపాకాయలు కాల్చడం అనేది మనకి చాలా విస్తారంగా కనబడుతున్నటువంటిది. కనుక ఆ టపాకాయలు కూడా కాల్చుకోవాలి. టపాకాయలు కాల్చడం అనేది ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఈ అర్ధరాత్రి వేళ దీపావళి నాటి అర్ధరాత్రి వేళ ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఇళ్ళు శుభ్రం చేయాలి అని చెప్పని ఒక శాస్త్రవచనం ఉంది. ఇది తెలుగునాట మనకు కనబడదు కానివ్వండి, మార్వాడీలు మొదలైనటువంటి ఉత్తరాది వారు ఇప్పటికి కూడా దీపావళి నాటి రాత్రి వేళనే ఇళ్ళంతా వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకుని అప్పుడు లక్ష్మీ పూజ చేస్తారు. అంటే ఆ లక్ష్మిని బయటికి పంపి మహాలక్ష్మికి స్వాగతం పలకడం అనేది ఇందులో మనకు కనబడుతూ వస్తుంది. ఆ సమయంలో చేట తీసుకొని చేట మీద కర్ర పెట్టి కొడుతూ ఉంటారు, శబ్దం చేస్తారన్నమాట. మా ఇంట్లో ఉండేటువంటి అలక్ష్మి అంతా కూడా వెళ్ళిపోయి మహాలక్ష్మి ఇంట్లోకి రావాలి అని చెప్పి ఆ ఇంట్లో ఉండేటువంటి సౌభాగ్యవతులైనటువంటి వారు చేస్తారు. చేటను చక్కగా బోర్లా వేస్తే ఒక పక్క తిరుగుతుంది కదా, దానికి కర్ర పెట్టి కొడతారు. ఆ శబ్దాలు ఎలా అయితే ఉంటాయో ఆ శబ్దముల ద్వారా ఎలా అయితే అలక్ష్మి వెళ్ళిపోతుందో అలా మా ఇంట్లో మేము వెలిగించేటువంటి కాకరపూతులు, చిచ్చుబుడ్లు, మతాబులు మొదలైనటువంటి వాటి కాంతి వలన అలానే ఇతరత్ర శబ్దముల వలన
మా ఇంట్లో ఉండేటువంటి అలక్ష్మి అంతా కూడా వెళ్ళిపోయి మహాలక్ష్మి ప్రవేశించుగాక అనేటువంటి కాంక్ష చేత ఇటువంటివన్నీ కూడా చేస్తారు. అంతేగాని భయంకరమైనటువంటి శబ్దాలన్నీ వచ్చేటువంటి టపాకాయలు కాల్చమని మాత్రం ఇందులో ఎక్కడా కూడా మనకు ఉద్దేశం అయితే కనబడదు. కనుక ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఆనందాన్ని చేకూర్చేటువంటి పర్వదినం ఈ పర్వదినం. ఇటువంటి ఇంకా అనేకమైనటువంటి అంశములు ఇందులో మనకు కనబడుతూ వస్తున్నాయి. యథాశక్తిగా వీటన్నిటిని కూడా ఆచరించి మనం అందరం కూడా ఈ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ మహాలక్ష్మి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందెదముగాక అని ప్రార్థన చేస్తూ, అలాగే కేదారేశ్వర గౌరీ నోములు లేదా వీటినే కేదార గౌరీ నోములను కూడా అంటూ ఉంటారు. కేదారేశ్వర వ్రతమని పిలుస్తుంటారు, రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. వాస్తవానికైతే దీని పేరు కేదారేశ్వర వ్రతము. వీటిని దీపావళి రోజున ఆచరణ చేయటం అనేది ఆనవాయితీ. అయినప్పటికీ ఈ రోజున ఈ వ్రతాన్ని చేయకూడదు, రేపటి రోజున దీన్ని ఆచరించాలి. రేపు సూర్యోదయానికి అమావాస్య తిథి ఉంది కనుక రేపటి రోజున దీన్ని ఆచరణ చేయటమే దీనికి మనం చెప్పదగినటువంటి ఉపాయము. కనుక రేపటి రోజు చేసుకోండి తప్ప ఈ వ్రతాన్ని, కేదార వ్రతాన్ని ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆచరణ చేయకండి. మరొక్క మారు మీ అందరికి కూడా దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.